హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి మీరు చేయాల్సింది ఏమిటో నేను ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను, మీరు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఏమండి, మీరు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా, బంగారం ఖర్చు పెట్టాలా? ఈ వీడియోకు ఒక లైక్ వేసి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో మీ ఫోన్లోకి వచ్చేస్తాయి కదా. మరి అలాంటప్పుడు మీరు కూతంత ఎంకరేజ్మెంట్ చెయ్యాలి తప్ప మీరు నన్ను ఇలా వదిలేస్తే ఎలాగండి? మీరు ఆ పనిలో ఉండండి. రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, వృద్ధ నారి ప్రతివ్రత అన్నారు పెద్దలు. మరి అందుకేనేమో లక్ష్మీ పార్వతక్కాయ్ పరవాన్నం వండుతా అంటూ గోటాల ముందుకు వచ్చేసింది. ఇదిగో పార్వకాయ్, ఈ ఏజ్లో అవసరమా? నాకంటే ఓ 10 ఏళ్ళు పెద్దదానివేనా? నేను ఆ పంచులు వేయకుండా ఉండలేను. మరి ఇదిగో సరే, నీకు నువ్వుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు అన్నీ ఎదుర్కోవాలి, తప్పదు. మొదలెట్టు. పాపం జగన్కు మద్దతుగా వచ్చి మాట్లాడేవాళ్ళు లేకపోవడంతో ఆయన దగ్గరున్న శివరాఖరికి ముసలి అస్త్రాలు కూడా వాడిస్తున్నాడనమాట. మా అర్థమైందిలే, చేసేదే ఉంది, వచ్చాక తప్పుతుందా? ఇక స్టార్ట్ చేయి పారువక్కాయ్. భక్తులు ఎవరు కంప్లైంట్ చేశారు? తెలుగుదేశం భక్తులు కంప్లైంట్ చేసి ఉంటారు. మీరు ఒక్కటే, చంద్రబాబు గారి టైంలో తిరుపతి దేవస్థానం ఎలా నడిచింది గతం నుంచి ఒక్కసారి తీయండి. ఎందుకంటే మా టైంలో మాకు తెలుసు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా దాన్ని నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాని పవిత్రత అంతా పోయింది. అక్కడ లోకల్ గూండాలకి వాళ్ళకి అప్పచెప్పారు, లోకల్ గూండాలకు అప్పచెప్పారు. ఆ పేర్లు ఎందుకులే ఇప్పుడు. ఆ గూండాలంతా దేవస్థానాన్ని ఎంత నాశనం చేశారు, నకిలీ టికెట్లు క్రియేట్ చేశారు, దొంగ ఏది స్మగ్లర్ లాగా తయారైపోయి అసలు భక్తులకు కాకుండా ఎవరెవరికో అమ్ముకున్నారు. చాలా దరిద్రంగా వచ్చింది. దాని మీద అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలని పట్టుబట్టడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా జరగలేదంటానికి నేను నా పుస్తకం రాశాను ఆల్రెడీ. కావాలంటే ఆ పుస్తకాన్ని మీకు పంపిస్తాను. నేను చూడండి, ప్రతిదీ నిర్వీర్యం చేయటమే, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం. నీకో దండం తల్లో, ఇన్ని పుస్తకాలు చదివే ఓపిక మాకు లేదు. జీవిత చరిత్ర రాస్తాను అని వెంట పడే కదా ఎన్టీఆర్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళి పట్టించావు. చాలదా? ఎన్టీఆర్ సమయంలో టీటీడీ ఎలా ఉంది అని నిన్ను ఎవరైనా అడిగారా? అడగలేదు కదా. ఫ్లాష్ బ్యాక్లు వద్దు, ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ దేని మీద ఉందో దాని మీద మాట్లాడు. వైసీపీకి జగన్ రెడ్డికి భజన చేసే భక్తులు ఉంటారేమో కానీ కొండ మీద తెలుగుదేశం భక్తులు, జనసేన భక్తులు అంటూ ఎవ్వరూ లేరు పారువక్కాయ్. నువ్వు రోజా అంటే జగన్ రెడ్డి భజనే 5 ఏళ్ళు చేసి తరించారు. అలాంటి చిల్లర మనుషులు ఇంకా ఎక్కడ ఉండరు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అది సరే, భూతకాలాన్ని వదిలి వర్తమానానికి వస్తావా ఇప్పుడైనా? ఈ 100 రోజుల్లోనే మనం చూస్తూ ఉన్నాము ఎంత స్పష్టంగా ఈ 100 రోజుల్లో అతను నిర్వీర్యం చేసిన సంస్థలన్నీ కూడా ఇప్పుడే రాసి పెట్టుకున్నా నేను. ఒక్క నిమిషం. 100 రోజుల్లో 60 రేపులు, విజయవాడలో వరద బాధితులు సహాయ సహకారాలు లేవు, గుడ్లవెల్లేరు కాలేజీ మహిళా హాస్టల్ బాత్రూంలో కెమెరాలు పెట్టి 3000 వీడియోలు, అలాగే విశాఖ ఉక్కు తుక్కు కింద చేసి పడేశారు, అలాగే పోలవరం నాశనం అయిపోయింది, అలాగే అమరావతి మునిగిపోకుండా ఉంటాయని ప్రకాశం బ్యారేజ్ టీడీపీ నేత బోట్లతోనే వాళ్ళు గుద్దించారు. ఆ బోట్లు వాళ్ళని తెలిసిందే కదా. ముందు ఏం చెప్పారు? ముందు జగన్ పంపించాడు అన్నారు. తీరా చూస్తే ఎవరు అంటే టీడీపీ నేతలే. వాళ్ళే పెద్ద ఉత్సవాలు చేశారు, పసుపు జెండాలు కట్టి వాళ్ళ బోట్లే వచ్చినాయి. దాన్ని కూడా మేము తప్పుపట్టలే, ఎందుకంటే వరదల్లో కొట్టుకొని వస్తాయి. కానీ రాజకీయం చేసింది ఎవరు? చంద్రబాబు చేశాడు. ఈ జగన్ పంపించాడని అన్యాయంగా ప్రతిదీ ఏదైనా అక్కడ తుమ్మితే జగను, ఇక్కడ ఎవరికైనా ఎక్కిళ్ళు వస్తే జగను, ఏదైనా వస్తే జగను. ఇంత అన్యాయమైనటువంటి పాలకుడిని ఇన్నేళ్ళు నీ సీనియారిటీ, దరిద్రపు సీనియారిటీ ఎందుకన్నా పనికి వస్తుందా? తుమ్మినా దగ్గినా ఎక్కి వచ్చినా ఇదిగో జగన్ రెడ్డిదే తప్ప అంటున్నారా? అంటే బోట్లతో బ్యారేజీని కోల్చాలనే పన్నాగం చిన్న తప్ప, లేదంటే పరమ పవిత్రమైన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిని కల్తీ చేయడం చిన్న తప్ప? ఏది చిన్న తప్పు పారువక్కాయ్? మతి మరుపుగాని వచ్చిందా? అన్ని రాసుకొచ్చాను అంటా ఉన్నావు. నువ్వు రాసుకొచ్చినా పాట పాడినా జనం అందరూ మీకు మంగళహారతి పాడారు కదా, ఇంకా చాలలేదా?
జగన్ తప్పు లేదు అంటే తప్పెవరిదో చెప్పి తప్పుకోమను. ధర్మారెడ్డి దోషి అయితే చెప్పేయమను, అంతేగాని భుజాలు తడుముకోవడం ఎందుకు? ఈరోజు ఇన్ని అబద్ధాలు, దేవుడితో ఆటలు ఆడొద్దు, దేవుడు వ్యవస్థను నాశనం చేయొద్దు. ఎందుకంటే మన హిందూ ధర్మానికి ఒక ప్రత్యేకగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నాకు ఒక డౌట్ వస్తూ ఉంది, బస్ నా డౌటే, ఇది పార్టీ విధానం అని నేను చెప్పట్లేదు, కేవలం నా వ్యక్తిగతమైనటువంటిదే. ఇతని రహస్య స్నేహితులు చాలామంది ఉన్నారు. అందువల్ల వెంకటేశ్వర స్వామిని ఆంధ్ర నుంచి తరలించడానికి ఏదైనా కుట్ర జరుగుతుందా అనేది అనుమానం కూడా నాకు వస్తూ ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగతమనే చెప్తున్నాను నేను. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఏదో తమిళనాడుకి సంబంధించిన స్టేట్మెంట్, అదని ఫాలో అవ్వలేదు నేను. అదేవిధంగా ఇతను కూడా తన స్వార్థం కోసం, మీరు ఆలోచించి చూడండి, ఇతను ఆంధ్రాలో కంటే ఇతని ఆస్తులు ఎక్కడున్నాయి? తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి, అలాగే తమిళనాడులో ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇతని ఆస్తులు. కర్ణాటకలో ఇక బోలెడు ఉన్నాయి, లెక్కే లేవు. ఇక విదేశాల్లో అయితే సింగపూర్ మొదలుకొని మలేషియా మొదలుకొని మారిషస్ మొదలుకొని అసలు అమెరికాలో డల్లాస్ ఎన్ని దేశాల్లో ఇతని ఆస్తులు ఉన్నాయో అతను కూడా మైండ్ పోయి ఉంది, లెక్క పెట్టుకోవడానికి లేని పరిస్థితుల్లో ఉండిపోయాడు అతను. రేపు అవన్నీ ఎటుపోతాయో ఎవరుగా చేస్తారో అది దేవుడికే తెలియాలా. అతి తప్పి గతి తప్పి గుంట నక్కలా మాట్లాడుతున్నది ఎవరో అర్థమవుతా ఉందిలే పారక్కాయ్. చిచి చిచి అక్క అని పిలవడానికి నోరు రావడం లేదు. లక్ష్మీ పార్వతి అని పిలుస్తా. చూడు పార్వతి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని 7 కొండలని ఆ దేవదేవుడిని ఎవరు తరలించగలరు? హనుమంతుడిని తెచ్చి ఈ 7 కొండలను వేరే రాష్ట్రాలకో నువ్వనే వేరే దేశాలకో తరలించమనాలి తప్ప అది మానవ మాతృలకు సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఎంతో తెలివిగా నీ పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్పిన మాటలు అర్జెంటుగా ఎమర్జెంటుగా వెనక్కి తీసుకో. లేకపోతే బాబు గారి ఆస్తులు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ ఎవరు తీసుకెళ్తారో అనే భయం నీకెందుకు? అల్లుడి మీద ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చిందా? లేదంటే సదరు ఆస్తుల వివరాలు అన్నీ నీకు అప్పగించాలని కోరుకుంటా ఉన్నావా? ముసలదానివే గాని ఆ యావ, అదే డబ్బు యావ ఎక్కువే ఉంది. కానీ ఎందుకు ఇంత పనికిమాలిన నీచ చరిత్ర అంటగట్టుకొని చివరికి మన దేవుడి విలువ నిజంగానే ఒక జరిగింది అనుకుందాము, ఒక లోపం జరిగింది అనుకున్నాం, రహస్యంగా ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపించు. కానీ ఇలా ఓపెన్గా మాట్లాడి అసలు వ్యవస్థనే దెబ్బతీస్తే ఎవరికి నష్టం? అందరూ కూడా ఇలా నమ్మితే అది కూడా ఇంకా ప్రచారం, దుర్మార్గ ప్రచారం. ఆ లడ్లు తిని ఆడవాళ్ళు పడిపోయారు, ఈ లడ్లు తిని మా ఆడవాళ్ళ కడుపులో నొప్పి, ఇంత నీచమైన ప్రచారం అంటే అసలు నువ్వు ఎవరి మీద ఎక్కువ పెట్టినట్టు? ఇది జగన్ ఏదో ఇచ్చేద్దాం అనుకొని, జగన్ బదనాం చేద్దాం అనుకొని వెంకటేశ్వర స్వామిని చేస్తున్నావే నువ్వు. అదే జరిగితే రేపు ఈ ప్రసాదాలు తింటారా ఎవరైనా? ఈ స్వామి భక్తులు వస్తారా? ఇలాంటి దుర్మార్గపు ప్రచారానికి నువ్వు మరి ఇట్లా తెగనాడితే ఇక నీ పరిస్థితి ఏంటో కూడా చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు, అదేవిధంగా సక్రమం అక్రమం ఒక తేడా తెలియనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తా ఉన్నాడు. గొడవ సాకబెట్టిరావే గంగాలమ్మ అంటే గొడవ 10 ఇంతలు చేసి వచ్చిందట ఆటాకుంది. నువ్వు జగన్ని నీ మాటల ద్వారా ఇరికించే ప్రయత్నం చేస్తున్నావు పార్వత. ఏంది ఒకవేళ నిజంగా ఆ తప్పు జరిగిందని అనుకుందాం అంటున్నావంటే ఇదిగో ఆ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు అలాంటి వాళ్లే అని ఒప్పేసుకున్నట్లేనా? నువ్వు జగన్ తరపు మాట్లాడడానికి వచ్చావా? ఆయన్ని బుక్ చేయడానికి వచ్చావా? నీలాంటి వాళ్ళని ఎట్టేసుకుని జగన్ పార్టీ నడపడం సాధ్యమయ్యే పనే కాదు. నువ్వు మా అందరికి ఎక్కువ సోర్పణకు తక్కువలా ఉన్నావు. జగన్ ఇక పార్టీ మూసేసి బెంగళూరులో ఓ తప్ప అమ్ముకోవడం బెటర్. శివరా ఆఖరికి ఏం చెబుతావు చెప్పి వెళ్ళిపో. నువ్వు ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం కోసమే స్వామివారిని వాడుకోవటం కూడా చాలా దురదృష్టం. మేము ఒక్కటే అడుగుతున్నాం, సిట్టింగ్ జడ్జి చేత వెంటనే ఒక ఎంక్వైరీ వేయించండి దయచేసి. సిట్టింగ్ జడ్జి చేత, సిన్సియర్గా ఉండేటువంటి ఒక జడ్జి చేత మేము బీజేపీ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉన్నారు కనుక ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే హిందూ ధర్మ పరిరక్షకులను కంకణం కట్టుకున్నటువంటి మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ వేయించండి. ఆ నెయ్యి ఎప్పుడు వచ్చింది, అదేవిధంగా ఆ నేతిలో కలిపితే అది లడ్డులో ఎలా కలుస్తుంది,
ముందునే టెస్ట్ చేసి పంపించారు కదా, వెనక పంపారు కదా, పంపినాక లడ్డుల్లో గెలవటానికి అవకాశం ఉంటుందా? ఇలాంటి దుర్మార్గాన్ని వెంటనే కనుక ఎంక్వైరీ ద్వారా నిరూపించకపోతే స్వామివారి ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మేము డిమాండ్ చేస్తుంది ఒక్కటే, బీజేపీ గవర్నమెంట్ కాదు, కూటమి. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించాలి అని చెప్పి దానికి ఒక కమిటీ వేయమని చెప్పి మేము అనుకుంటున్నాం. సూడు పార్వతి, ఆల్రెడీ సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. దొంగల పడ్డ 6 నెలలకు అవేవో మురిగినట్లు ఇప్పుడొచ్చి మీరు మురిగి ప్రయోజనం లేదు. వాంచాత నువ్వు ఇంటికెళ్ళి మిరపకాయ బజ్జీల్లో కోసంత చీజ్ వేసుకుని తిను. చీజ్ అంటే ఏంటో తెలియకపోతే జగన్ రెడ్డికి ఫోన్ చెయ్యి, టపీమని చెప్పేస్తాడు. ఆయనకి మా బాగా తెలుసులే. ఇక బయలుదేరు. మోకాళ్ళ నొప్పులంట కదా, కోసంత పందికొవ్వు వాడు మీ లాయర్ సుధాకర్ అని అడుగు. అతనికి కేజీ 1400కి పందికొవ్వు ఇచ్చేస్తున్నారట. వాడిస్తున్నాడట కూడాను. ట్రై చెయ్యి, తప్పులేదు. అది వైద్యమే కదా. ఇంటికెళ్ళి మొదలెట్టు. వెళ్ళవమ్మా. ఓ తెగ యాగేసుకుని వచ్చావు. పో.